హే హాయ్ అందరికీ. మేము ఇవాళ అయితే షాపింగ్కి వెళ్ళామన్నమాట. షాపింగ్లో అయితే చిట్టి తల్లి అసలు అన్ని కనిపించగానే ఏవి తీసుకోవాలో తనకు కావాల్సిన ఐటమ్స్ ఎక్కడున్నాయని సర్చింగ్లోనే ఉంది. సబ్స్క్రైబర్స్కి హాయ్ కూడా చెప్తుంది తను ఆ టెన్షన్లో కూడా. చేతికి దొరికినవన్నీ ఎత్తి బాస్కెట్లో వేసేసుకుంటుంది. జనరల్గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పిల్లలతో షాపింగ్ అంటే అంత ఈజీ కాదని. కానీ నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయ్యానన్నమాట. తనకు కనిపించవన్నీ ఎత్తి బాస్కెట్‌లో ఏసుకుంటుంది. ఇంకా అలా బిల్లింగ్ అయి చేయించుకొనేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంటికొచ్చిన 10 మినిట్స్‌కి పెద్ద వర్షమైతే వచ్చింది. చిట్టి తల్లికి ఊహ తెలిసిన తర్వాత అదే ఫస్ట్ వర్షం అనమాట. అంత పెద్దగా రావడము. చాలా ఎంజాయ్ అయితే చేసాం మేము. జనరల్‌గా పిల్లలకి కానీ, పెద్దలకి గానీ వర్షం పడినప్పుడు అందులో తడవాలి, ఆడాలి అని అయితే ఉంటుంది. బట్ మేము రీసెంట్‌గా అయితే హాస్పిటల్‌కి వెళ్ళొచ్చాము. చిట్టి తల్లికి, నాకి హెల్త్ బాలేకుండా అయిపోయింది. సో, అందుకనే మేము ఇన్ని రోజులు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. చిట్టి తల్లి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ వర్షాన్ని. దిగి ఇంక వెళ్ళి నేను వర్షంలో కూడా ఆడుకుంటానని చెప్పి నన్ను 2 టైమ్స్ చాలా రిక్వెస్ట్ చేసింది. బట్ నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడే నించుకొని ఆడుకో అని అయితే చెప్పాను. ఇంకా తను తరలే అనేసి అలా ఆడుకుంటుంది. ఆ చెట్లు చూడండి అసలు గాలికి ఎట్లా ఊగుతున్నాయో. చాలా పెద్ద గాలి, పెద్ద వర్షం అయితే పడింది. అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లోనే అసలు పెద్ద వర్షం అనేది మా ఊర్లో వచ్చిందనమాట.